గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఈ క్రమంలో మన యూనియన్ పట్ల ఆకర్షితమైనటువంటి ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు మన దాంట్లో విన్నమయ్యారు. ఈ సందర్భంగా మార్చి 27 తారీఖు నాడు డిచ్పల్లి మండల కేంద్రంలో గణపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర విలీన సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇలా గట్టి చాకరీ పంచాయతీ కార్మికులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తన రెక్కలు నమ్ముకొని పనిచేస్తూ ఉంటే ఇవాళ కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు. అదేవిధంగా 2016 అక్టోబర్ 26 తారీఖున సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా దాన్ని అమలు చేయట్లేదు. ఇలా రాష్ట్రంలో సుమారు 50,000 మంది కార్మికులు ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వాళ్ళు మేము గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మా సమస్యను నానుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలా, పీఎఫ్ ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి మేము మా ఐఎఫ్టీ తరఫున యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కార్మికులు అంటే యంత్రాలు అనుకుంటున్నారు. గతంలో చరిత్రలో 14 గంటలు పనిచేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా అమెరికాలో చికాగో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మేడే వచ్చింది. ఆ మేడే వచ్చిన తర్వాత మొత్తం యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలోనే 8 గంటల పని విధానం వచ్చింది. కానీ ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం కార్మికుల హక్కులు హరిస్తూ ఉంది. అట్లాగే 8 గంటల పని 12 గంటలు చేయాలని చెప్పి తీసుకొచ్చింది. అది చాలా దుర్మార్గం. దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే వెనక్కి తగ్గుతూ ఉంది. ఇప్పటికైనా కార్మికులందరూ మనం ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం కనీస వేతనం 26,000 కావాలి, పర్మనెంట్ కావాలని దానికోసము పెద్ద ఎత్తున ఆందోళన చేయాలా. ఆ విధంగా ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసము మార్చి 27న జరిగేటువంటి విలీన సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున కార్మిక లోకానికి కోరుతా ఉన్నాం.